బీహార్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కాతిహార్ జిల్లాలోని కుందన్ కుమార్ మండల్ తన కుమార్తెకు సింధూర్ అని పేరు పెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా దాయాది దేశం పాకిస్తాన్ పై కేంద్రం సింధూర్ పేరుతో సైనిక చర్యకు పాల్పడిన రోజు తమకు పాప జన్మించిందని ఆయన వివరించారు. అందుకే తమ పాపకు సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ పాపకు సింధూర్ అంటే అర్థం ఇప్పుడే తెలియకపోవచ్చు, కానీ ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆ పేరుకు అర్థం తెలుసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలను తీయడం ద్వారా దేశానికి హాని కలిగించే పాకిస్తాన్లోని ఉగ్రమోకలను అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టడం తమకు గర్వంగా ఉందన్నారు. పాపకు ఈ పేరు పెట్టడం పట్ల తమ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు పాపకు సింధూర్ పేరును ఆసుపత్రిలోనే వైద్య సిబ్బంది సైతం ఆమోదించారని చెప్పారు. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకుల లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ దారుణం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేందుకు బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్లోని పాకిస్తానీలంతా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు గడువు సైతం భారత్ విధించింది. ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా మరోసారి పహల్గాం తరహా ఉగ్రదాడి ఘటనలు జరగకుండా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రమోకల స్థావరాలపై భీకర దాడులు జరిపింది. ఈ దాడులో దాదాపు 100 మంది మరణించినట్లు భారత్ ప్రకటించింది. భారత్ చేపట్టిన ఈ చర్యకు సింధూర్ అని కేంద్రం పేరు పెట్టింది. ఇక అదే రోజు కుందన్ కుమార్ మండల్కు కుమార్తె జన్మించడంతో ఆ పాపకు సింధూర్ పేరు పెట్టారు. ఇక నెటిజన్లు కూడా ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.